పలికిన ప్రతి మాట పాడెదను నోట పాటగా ప్రతి చోట పాడెదను నోట పాటగా ప్రతి చోట ప్రభువా నీ నోట పలికిన ప్రతి మాట నీవు నడచిన కలువరి బాట నిత్య జీవపు వెలుగు బాట నీవు నడచిన కలువరి బాట నిత్య జీవపు వెలుగు బాట నీవు కాచిన రక్తపుటూట నీవు కాచిన రక్తపుటూట నిత్య జీవా జలముల ఊట నిత్య జీవా జలముల ఊట ప్రభువా నీ నోట పలికిన ప్రతి మాట పాడెదను నోట పాటగా ప్రతి చోట ప్రభువా నీ నోట పలికిన ప్రతి మాట నీ పాట పాడిన ప్రతి చోట వికసించును విరులు ప్రతి పూట నీ పాట పాడిన ప్రతి చోట వికసించును విరులు ప్రతి పూట నీ ప్రేమ జల్లులు కురిసిన చోట నీ ప్రేమ జల్లులు కురిసిన చోట విరబూయును విరులు ప్రతి చోట విరబూయును విరులు ప్రతి చోట ప్రభువా నీ నోట పలికిన ప్రతి మాట పాడెదను నోట పాటగా ప్రతి చోట పాడెదను నోట పాటగా ప్రతి చోట ప్రభువా నీ నోట పలికిన ప్రతి మాట. వందనాలు సిస్టర్. వందనాలు సిస్టర్. చక్కటి పాట పాడారు. ప్రభు నోట నుండి పలికిన ప్రతి మాటను పాటగా ప్రతి చోట మనం పాడాలని, మన ప్రియ ప్రభు నడిచిన నిత్య జీవపు వెలుగుబాట మన కోసం సిలువలో ఆయన శ్రమలను జ్ఞాపకం చేస్తూ, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఎంతో అర్థవంతమైనటువంటి పాట పాడినటువంటి మల్లేశ్వరి సిస్టర్ గారికి ఎస్తరి ప్రేయర్ వారి తరపున వందనాలు తెలియజేస్తున్నాను. అక్క వందనాలు. అక్క వందనాలమ్మా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కెజాక్క గారు మనకి వాక్య సందేశాన్ని అందిస్తారు. వందనాలు అక్క. కెజాక్క వందనాలమ్మా. చేరి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. వందనాలండి. వందనాలండి. రెండు ప్రత్యేకమైన ప్రార్థనా అంశాల ముందు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన సోదరి వాణి గారి అక్కగారు, రాజేశ్వర అక్క గారు కొంత అనారోగ్యంలో ఉన్నట్టు సోదరి బస్సులో వెళ్తూ చెప్పారు. క్లియర్గా నాకు వినపడడం లేదు ఆ బస్సులో. మరొకసారి సిస్టర్ ఉన్నారు. వాణి ఏమైంది వాణి? పూర్తిగా అర్థం కాలేదు నాకు. చెప్పగలరా? ఇంకా ప్రయాణంలో ఉన్నారా? చెప్తాను. ఏం లేదు, ఏజ్డ్ పర్సన్ అక్క, 78 ఉంటుంది. కొంచెం బలహీనత, ఆమెకి గుండె పట్టేసినట్టుండి బీపీ రైజ్ అయ్యింది. 4 days మెడిసిన్ ఇచ్చారు అబ్జర్వేషను. అందువల్ల మైల్డ్ పెయిన్ వచ్చింది అనమాట, మైల్డ్గా.
ఆమె రక్షణ కొరకు, ఆమె ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఉమ్, నేను వచ్చాను. ఉమ్. ఇక్కడ రెండో నిమిషం అక్క కోసం, రాజేశ్వరి అక్క కోసం చేయండి. రెండోదిగా మా తమ్ముడు రాజ్యలక్ష్మి అక్క, రాజ్యలక్ష్మి అక్క ఒంగోలు ఆ, ఒంగోలు ఒంగోలు అక్కకి బాగలేంది. ఒంగోలు అక్క ఒంగోలు అక్కకి సరే ఒంగోలు సరే వచ్చాను. సరిగా అందుకని అక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు. ఒంటరిగా వచ్చాను. ఆమె ఆరోగ్యం కొరకు మంచి చక్కగా నిద్రపడటానికి మైల్డ్ పెయిన్ అని రాశారు. స్వస్థత కొరకు ప్రార్థించి భాగ్యలక్ష్మి అక్క కొరకు ప్రార్థనలో జ్ఞాపకం రాజ్యలక్ష్మి అలాగే మా తమ్ముడు శామ్ను మీరందరూ ఎరుగుదురు. ఈ రోజున సెకండ్ బర్త్డే అక్క అని చెప్పాడు. నీది జూన్ 1st కదా. ఫస్ట్ అంటే లేదు, నాకు లంగ్స్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగి 2 years అయింది, నాకు 5 సంవత్సరాలు మాత్రమే ఆయుష్ అని చెప్పారు, అందులో 2 అయిపోయినాయి. నాతో పాటు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళందరూ ఇది 2వ జన్మగా వాళ్ళు భావిస్తూ అందరూ బర్త్డేలు చేసుకుంటున్నారు అందుమూలంగా అని చెప్పాడు. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలే గడువు నాకుంది అని చెప్పాడు. డాక్టర్లు ఇలాంటివి ఎన్నో చెప్పారు, కానీ ఆ తర్వాత దీర్ఘాయుష్ దేవుడు అనుగ్రహించాడు. నీ విషయంలో కూడా అలాగే చేస్తాడు దేవుడు, అందరూ ప్రార్థన చేస్తున్నాము అని చెప్పానండి. దేవుడు గత 2 సంవత్సరాలు అనేక రీతులుగా బిడ్డ సారికి గాయపడుతూ లేకపోతే అనారోగ్యపడుతూ ఎన్నోసార్లు హాస్పిటల్స్ కూడా తిరగడం జరిగింది. దేవుని కృప వలన ఇండియాకు కూడా రాగలిగి 1.5 months ఇక్కడ ఉండేటట్లు దేవుడు ఎన్నో మేలు చేశాడు. ఈ మేలన్నిటిని బట్టి ప్రభుని మనం అందరం కూడా స్తుతిద్దాము. 3 సంవత్సరాలు కాదు, 3 పక్కన ఎన్నైనా అంకెలు దేవుడు పెట్టగలడు. మనకు ఆయుష్య నిమ్మని ప్రార్థన చేసిన భక్తులు దావీదు కూడా కనిపిస్తాడు, జికియా కూడా మనకు కనిపిస్తాడు. కనుక ప్రియులారా, దేవుని చిత్తానికి అప్పగిస్తాం. దేవుడు 2వ జన్మగా ఆత్మీయంగా 2వ జన్మ ఇచ్చాడు, భౌతికంగా కూడా 2వ జన్మలాగా శరీర విషయంలో కూడా దేవుడు సాయం చేశాడు. అందుకే దేవుని స్తుతించమని, ఆయన ఆయుష్ కొరకు కూడా ప్రార్థన చేయమని కోరుతున్నాను. ఈరోజు క్విజ్ ఉండదు. మనం ధ్యానిస్తున్న హెబ్రీ పత్రికలోని 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాము. 3వ అధ్యాయం 1వ వచనం ఎవరేం చదువుతారా? హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలునా, చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమందాసీనుడైన మా గొప్ప దేవ, పరములో త్రియేక దేవుడుగా అదే స్థలంలో ఉండడానికి మీరు ఇష్టపడక మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తధారంలో దూరస్థులమైన మమ్మల్ని కడిగి తండ్రితో సంధి చేసి పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆయనతో కూడా సమాధాన పడడానికి కారణం మీ ప్రియ కుమారుని ద్వారా మీరు చేసిన సిలువ యాగమే. అలాగే సంఘం ద్వారానే దేవానైనా పరలోకమందున్న వారికి కూడా ఈ సంగతులు అర్థం కాలేదు, కానీ సంఘం ద్వారానే అర్థం చేయాలని ఇష్టపడి మీ అనాది కాల సంకల్పంలో మమ్మల్ని వెదకి రక్షించుకున్నారు. మంచి వారి కొరకు ఎవరైనా లాభం వస్తుందని ఒకవేళ స్వార్థంతో ప్రేమిస్తారేమో, కానీ ప్రాణత్యాగం చేసే వాళ్ళు ఎవరు లేరు, నరకాగ్ని నుండి విమోచించే వాళ్ళు ఎవరు లేరు. ఆ ఊర్ధ్వ లోకానికి మీ సన్నిధికి మీ ప్రియ కుమారుని ప్రక్కనే ప్రభా కూర్చుండబెట్టబడే గొప్ప భాగ్యం ఇచ్చి పరలోక పిలుపులో పాలు పొందిన వారుగా మమ్మల్ని చేశావు. నీకు స్తోత్రం. సెలవులో మా కొరకు మీ ప్రియ కుమారుడు అనుభవించిన యాతన ప్రభా నాయన, ఆ హింస, ఆ వేదన అర్థం కాదు, ఊహించలేము ప్రభా. అయినా మా హృదయాలను కరిగించింది సెలవులో మీరు చూపిన ప్రేమయే. పాపలమై మా కొరకు
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని. మేము పుట్టలేదు, మేము అడగలేదు, మేము ప్రార్థన చేయలేదు, అయినా ఎన్నో ఏళ్ళ తర్వాత ఈ యొక్క 2025లో జీవిస్తున్న మమ్మల్ని ఈ సంవత్సరంలో ప్రభువా అనేక యుగాల నుండి మీ యొక్క వాగ్దానం తండ్రి బుద్ధిగంతల నివాసారా నా వైపు చూచి రక్షణ పొందుడని వాగ్దానం మాకు ఇచ్చి అనేక వాగ్దానములు పుట్టుకను గురించి, అలాగే ఆయన మరణమును గురించి, ఆయన రెండవ రాకడను గురించి, ఆయన పరలోక సంగతుల గురించి మా కొరకు వ్రాయించిన ప్రేమ వాక్కుల కొరకై, కుమ్మరించిన పరిశుద్ధాత్మ కొరకై, సేవా భాగ్యము కొరకై, దేవా పరలోకపు దీవెనలన్నిటి కొరకై నీకు స్తోత్రం. మా జీవితంలో మా పేర్లు జీవగంధంలో వ్రాయించినందుకు నీకు స్తోత్రములు. మా కొరకు దిగరానైనా మీ ప్రియ కుమారుడు ఆ తర్వాత నిత్య కాలంలో దేవా యుగ యుగంలో మీతో ఈ భూలోకంలోనే జీవిస్తాము అన్న విషయాలు కూడా, పరమార్థిక విషయాలు, భవిష్యత్ విషయాలు, అనేక విషయాలు గ్రంథస్థంలో మీరు లిఖించి పరిశుద్ధాత్మ ద్వారా అర్థం చేసుకుంటూ కృప చూపిస్తూ మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు స్తోత్రం. ప్రతి క్షణము, ప్రతి దినము దేవా, ప్రతి సమయంలో మీరు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న నీ కృప అనేక విధుల మానసిక వేదనలు, బాధలు, అనారోగ్యాలు, రుగ్మతలు, ఎటన్నిటిలో భయభీతులు అన్నిటిలో తోడుగా ఉండి మీరు కాపాడుతూ సంరక్షించినందుకు మీకు వందనాలు. చదువుకున్న వాక్య భాగం దీవించండి. దీనిలో లోతైన సంగతులు ఆత్మీయంగా మేము పైకి ఎక్కడానికి సాయం చేసి నడిపించండి. నిష్ప్రయోజకురాలను నన్ను సెలవు చాటును మరుగుపరచి మీ చేతి హస్త నీడ కింద ఉంచి నాతో మాతో నాన్న ఇంకెవరెవరు ఈ యొక్క దేవానైనా మీడియా ద్వారా వినబోతారో వారందరికి కావలసిన మరి ప్రభా నీ పరమార్థిక సంగతులను ముచ్చటించండి. ఆశతో చేరి వచ్చిన వారిని దీవించండి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణము మరీ నీ వాక్యం కొరకు ఆశపడినట్లుగా చేయండి. మాట్లాడుచున్నది మీరే ప్రభువా, మానవ స్వరం కాకుండా దేవుని స్వరము వినబడి దేవునికే మహిమ వచ్చులాగున సంఘం యొక్క అభ్యున్నతి కొరకు మీరు రాయించిన సంగతులు మా వినికిడిలోనికి తీసుకుని వచ్చి వినేచి విగ్రహించే హృదయం లోబడే స్వభావం అనుగ్రహించండి. మరి నాయన రాజలక్ష్మకు కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న నొప్పిని మీరు ఎదురు ప్రభువా, బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఈ దిన రక్షణ మీ బిడ్డకు అనుగ్రహించండి. వారి బంధువులు కూడా వారి మాదిరిని నమ్ముకునేటట్టు నిరీక్షణ కలిగిన ప్రజలుగా తయారు చేయండి ప్రభువా. తమ్ముడు శామ్ విషయంలో కనికరించి ఆ భయంకరమైన ఆపరేషన్లో తండ్రి దేవా మీరు ఇంతకాలం కాపాడారు. గత 2 సంవత్సరాలుగా బిడ్డల్లో కృప చూపించి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు నాయన. మా కాలగతులు నీ వశంలో ఉన్నాయి తండ్రి. ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించి దేవానైనా ఆ బిడ్డ పట్ల నీ చిత్తమును నెరవేర్చి నీ మహిమ కొరకు నీ రాజ్య వ్యాప్తి కొరకు మాత్రమే బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి ఆయుస్సును దయచేసి కనికరం చూపమని భార్య బిడ్డలను నీ చేతులకు అప్పగిస్తూ మమ్మల్ని అందరినీ మీ కృపకే అప్పగించుకొంచు. యేసు ప్రభు పరిశుద్ధమైన ఎన్నికైన ప్రశస్తమైన నామంలో వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వినిపిస్తుంది కదండి? ఆమేన్. వినిపిస్తుంది కదమ్మా? మరొకసారి వినిపిస్తుంది అక్క. నిన్న డబల్ సెల్ పెట్టినందుకు నిన్న రీసౌండ్ వచ్చింది. బాగా వినిపిస్తుంది అక్క. ఓకే, దేవునికి స్తోత్రం. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగంలో 3వ అధ్యాయం 1వ వచనంలో మరొకసారి నేను చదువుతున్నాను. 1 ఇందువలన అంటే ఎందువలన అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఈ పరిశుద్ధ సహోదరులు అంటే ఎవరు?
పరలోక పిలుపు ఎవరికి వచ్చింది? మనకే ప్రభునందు మనము విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభుకి సహోదరులుగా ఉన్నాం. ఇందువలన అంటే దాని పై అధ్యాయంలోని 17వ వచనం మనం చదువుకుంటే క్లియర్ గా మనకు అర్థమవుతుంది. 17వ వచనం 2వ అధ్యాయం. చదవనాక కావున ప్రజల పాపములకు నివృత్తి కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తం అన్ని విషయములలో ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. 17వ వచనంలో ప్రభు ఎలాంటి వాడో మనకు అర్థమవుతుంది. దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకమును చూపగలిగిన ప్రధాన యాజకుడని మనం ప్రభుని గురించి రాయబడి ఉంది. ప్రభుని గురించి ఎన్నో విషయాలు మనం ఎరుగుదుము. ఆయన పుట్టాడు, నరరూపంలో పుట్టాడు అని అనుకొని ఆయనకు రక్షకుడు అనే పేరు, అర్థమిచ్చే పేరు యేసు అని పెట్టబడినట్టుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, రక్షించిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడుగా, కాపాడే దేవుడుగా మనము చూసాము. ఆయనకి ఎన్నెన్నో నామాలు ఉన్నాయి. హెబ్రీ పత్రికలో మొట్టమొదటిసారి 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయనకు మరొక పేరు ఏమని రాయబడింది? ప్రధాన యాజకుడు అగు నిమిత్తం రక్షకుడు అయ్యాడు, ఇమ్మానుయేలు దేవుడు అయ్యాడు. ఇప్పుడు ఈ అధ్యాయంలో ఏమవ్వాలంటే ఆయన ప్రధాన యాజకుడు అగు నిమిత్తం, ప్రధాన యాజకుడు అవ్వాలంటే ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఆ వచనంలోనే చూడండి. కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం అన్ని విషయంలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అన్ని విషయాల్లో ఆయన సహోదరులమైన మన విషయంలో ప్రధాన యాజకుడు అవ్వడానికి ఆయన ఏం చేశాడంట? తన సహోదరుల వంటి వాడుగా కావలసి వచ్చింది. యేసు ప్రభు మనల్ని రక్షించడం ద్వారా ఆయనకు మనం పిల్లలమయ్యాం. ఆ పిల్లలు కూడా ఎలాంటి పిల్లలు అవ్వాలనే పోయినసారి 4 రకమైన పిల్లల గురించి ధ్యానం చేశాం. తిరిగి నేను అవి చెప్పను. ఆయన మనకు ప్రధాన యాజకుడు అయ్యే నిమిత్తం ఒకే పేరు పెట్టలేదు దేవుడు వాక్యంలో. మనకు ఎలాంటి ప్రధాన యాజకుడు కావాలంట? కనికరము నమ్మకము కలిగిన ప్రధాన యాజకుడు. ఈయన కనికరం లేనివాడు కాదు, అంత మాత్రమే కాదు, నమ్మకత్వము లేనివాడు కాడు. నమ్మదగిన దేవుడు, నమ్మకమైన సత్య సాక్షి. మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగిన వాడని మనం చదువుకుంటాం. ఆయన కనికరము, ఆయన యొక్క నమ్మకత్వము మన పట్ల ఉండాలి అంటే, ఆయన జాలి మనకు ఉండాలంటే, ఆయన మన నిమిత్తమై ప్రధాన యాజకుడుగా ఉండాలి అంటే ఆయన మన వంటి వాడు కావలసి వచ్చెను. ఎటువంటి వాడు? మనం నరులైతే నరుడుగా పుట్టాడు. యోహాను సువార్త 1:14 శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసించెను అని రాయబడింది. నరుల్లో నరుడు. ఈ సహోదర సహోదరులమైన మనము ఎటువంటి నరజన్మ జీవించామో, పుట్టామో అట్లాగే మనలాగే పుట్టాడు, మనలాగే జీవించాడు. మనకంటే చాలా తక్కువ ప్రమాణములు కలిగిన శరీర సంబంధమైన జీవితం ఆయన జీవించాడు. దీనుడుగా జన్మించాడు, దరిద్రుడుగా జన్మించాడు. చాలా చాలా లో లెవెల్లో ఆయన యొక్క మన ప్రొఫైల్ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. జీవించుటకు వీలు కాని, సౌకర్యము లేని ఇంటిలో ఆయన ఉన్నాడు కాబట్టి తరచూ ప్రార్థనకి వెళ్ళాలంటే ఇల్లు ఆయనకు అనుకూలమైంది కాకపోయింది. ఒలీవ కొండకాని వెళ్ళేవాడు, తరచూ అరణ్యములోనికి ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు. మరి గుడ్డలు లేవు ఆయనకి, సొంత గాడిద లేదు ఆయనకి.
ఇలా ఎంతో నిష్ఠ దరిద్రుడు ఆయన ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రధాన యాజకుడుగా ఉండాలంటే సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చింది. నీలాంటి వాడుగా, నాలాంటి వాడుగా ఆయన కావాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు అనుభవాల్సి వచ్చింది, సిలువను ఎక్కవలసి వచ్చింది, యూదుల విమర్శలకు ఆయన లోను కావాల్సి వచ్చింది, ఆ సిలువలో దిగంబరత్వం ఆయన వహించవలసి వచ్చింది. మనలాంటి సహోదరుడుగా ఆయన ఈ లోకంలో పుట్టినా మనకెవరికి దిగంబరత్వం లేదు. ఇప్పుడు ఎన్నో రీతిలుగా దీవిస్తూ వచ్చినాడు మనల్ని. ప్రార్థన గదులు కూడా మనకు ఉన్నాయి ప్రియులారా. ఆయన పొందిన మరి ఆ యొక్క రుగ్మతలు, రోగములు, ఆ ఒంటరితనము, ఆ వేదన ఎంతో గొప్పవి. ఆయన సిలువంతా కూడా సహోదరులమైన మన కొరకే ఆయన అనుభవించడం, మిక్కుటమైన బాధల్లో ఆయన ఉన్నాడు. అదే సమయంలో మన ఎడల కనికర సంపన్నుడుగా ఆయన ఉన్నాడు, నమ్మకత్వం కలిగిన వాడుగా ఉన్నాడు, నమ్మదగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. పిల్లరా, ఇలా ఉంటే ఆయన ప్రధాన యాజకుడు అనబడతాడు. ఆయన మనకొచ్చే ప్రతి శోధనలో ఆయన సాయం చేస్తాడు. జేమ్స్ ఆయన మనలాంటి సహోదరుడుగా పుట్టవలసి వచ్చింది, జీవించవలసి వచ్చింది, చనిపోవలసి వచ్చింది. కానీ మనకు ప్రధాన యాజకుడు కావాలంటే మనకు రాని శోధనలు కూడా ఆయన పొందాడు. కాబట్టి శోధింపబడే వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడని 2వ అధ్యాయం ముగింపులో రాయబడి ఉంది. మన శోధనలో మనకు సాయం చేయడానికి ఆయన ప్రధాన యాజకుడు అవ్వవలసి వచ్చింది. ఆయన ప్రధాన యాజకుడు కాకపోతే ఆయన కనికరం మనకు ఉండదు, నమ్మకత్వం మనకు ఉండదు, శోధనలో సహాయం ఉండదు. మనం అనుభవించవలసిన దానికంటే ఎక్కువగా ఆయన మనకు శోధన పెట్టాడు అని కూడా, శోధనలో తప్పించుకునే మార్గం మనకి ఇస్తాడని మనం చదువుకున్నాం. పోయినసారి వారంలో కూడా మనం చూసుకున్నాం. కనుక ఆయన శోధనలో, మన శోధనలో కాపాడుటకు ఆయన ప్రధాన యాజకుడు. ఇంకా ఆయన ప్రధాన యాజకుడు ఎందుకు అయ్యాడో ఈ యొక్క రానున్న క్లాసుల్లో మనం వినవచ్చును ప్రియులరా. కనుక ఎందువలన ఆయన ప్రధాన యాజకుడై ఉన్నందువలన మనకేం కలుగుతుంది? 3వ వచనంలో చూడండి. ఇప్పుడు 3వ అధ్యాయం 1వ వచనం. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. మనము ఈ వచనంలో చెప్పబడిన ప్రకారం మన లక్ష్యము ఎవరి మీదంట? క్రీస్తు మీద మన లక్ష్యం ఉంచవలసిన వారంగా ఉన్నాం. ఈనాడు మన లక్ష్యం దేని మీద ఉంది? లోకం మీద లక్ష్యమా? లోకస్తుల మీద లక్ష్యమా? మన ఫ్రెండ్స్ మీద లక్ష్యమా? ఆస్తుల మీద లక్ష్యమా? మనకు అక్కరకు వచ్చే వాళ్ళ మీద లక్ష్యమా? ఉద్యోగాలనే లక్ష్య పెట్టి ఉన్నామా? జీతాలనే నమ్ముకున్నామా? మన లక్ష్యం మన ఆస్తుల మీదనా? మనము ఎవరి మీద ఆశ పెట్టుకొని ఉన్నాం? మన చూపు, మన దృష్టి, మన నమ్మకము, మన జ్ఞాపకాలు ఎవరి మీద, ఎవరికి ప్రాధాన్యత మనం ఇస్తున్నాం? లక్ష్య పెడుతున్నామా? ఒక కుంటివాడు ఉన్నాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. వాడు లక్ష్య పెట్టినాడు. దేని మీద లక్ష్య పెట్టాడు? బాగైన తర్వాత, బాగా కాకముందు పేతురు, యోహానులు ఏమైనా ఇస్తారేమో అని లక్ష్య పెట్టాడు. కానీ వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర వెండి బంగారులు లేవు, మాకు కలిగింది నీకు ఇస్తున్నామన్నారు. వాళ్ళు కలిగినది ఏంటండి? యేసును వారు కలిగి ఉన్నారు. యేసుతో కూడా ఉన్నవారని వారికి డెసిగ్నేషన్, ఆ బిరుదు వాళ్ళకు వచ్చింది. కనుక వాళ్ళ లక్ష్యం యేసు మీదే ఉంది. మన లక్ష్యం కూడా ఎవరి మీద ఉండాలి? ఒకవేళ పొరపాటున నా ముందు కాలానికి వీళ్ళు ఉపయోగపడతారులే, నా మంచం మీద వీళ్ళు సాయం చేస్తారులే, వాళ్ళు నాకు డబ్బు సాయం చేస్తారులే, నాకేం ఢోకా లేదులే, ఫలానా సంగతి ఉందిలే,
నాకు దిక్కు దివానా ఉన్నారులేని ఎవరి మీద ఒకవేళ కించిత్తైనా మనసు కానీ లక్ష్యం కానీ పెట్టుకొని ఉంటే అవన్నీ తారుమారైపోతాయి. వస్తామన్న వాళ్ళు రారు, మాట్లాడతామన్నవారు మాట్లాడరు, సాయం చేస్తామన్నవారు అన్నాను కానీ చేయలేకపోతున్నానని చల్లగా చెప్పి మానేసుకుంటారు. కానీ మన నిరీక్షణ, మన దీక్ష, మన పట్టుదల, మన లక్ష్యం అంతా ఎవరంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన మీద లక్ష్యం ఉంచాలి. ఆయన ఎవరిని లక్ష్యం ఉంచాలి? రక్షకుడని లక్ష్యం ఉంచాం. కాపాడే ఒకవేళ ఇమ్మానుయేలు దేవుడిని లక్ష్యం ఉంచుతున్నామేమో, మన ప్రధాన యాజకుడని లక్ష్యం ఉంచుతున్నామేమో. ఇక్కడ మరి 2 మాటలు ఉన్నాయి కదా, మరొక మాట కొత్తది కనిపిస్తుంది. ఆయన ఏమై ఉన్నాడు చూడండి, మొదటి వచనంలోనే అపోస్తలుడంట. ఆయన మనకు అపోస్తలుడు. ఎవరెవరు అపోస్తలు అంటే మీరు పేర్లన్నీ చెప్తారు కదా. అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన యోహాను అని ఎన్నెన్నో పేర్లు చెప్తాం. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అసలైన అపోస్తలుడు. అపోస్తలుడు అనే పేరుకి అర్థం ఏంటండి? పంపబడినవాడు. మొట్టమొదట ఈ లోకానికి తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుణ్ణి పంపినవాడుగా మనం చూస్తున్నాం. ఆయన మనకు అపోస్తలుడుగా ఉన్నట్లు దైవవాక్యం మనకు చెప్తుంది. ఇప్పుడు యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూడండి, చదువుతారా? యోహాను 20:21 అక్కడ ఏమని రాయబడింది? అప్పుడు యేసు, మీకు సమాధానం కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారం నేను మిమ్మును పంపుచున్నానని మరలా వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని శిష్యులతో చెప్పినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రభు యేసు క్రీస్తు తండ్రితో పంపబడిన వాడు. అలాగే కుమారుడైన యేసు క్రీస్తు ఎవరిని పంపిస్తున్నాడు? ఇప్పుడు తన శిష్యులను పంపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం కూడా పంపబడిన వారం కామా? చెప్పండి. పంపబడిన వారం కాదా ఈ లోకానికి? మీరు ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు ఎక్కడికి వెళ్ళమని? సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు నీతో నాతో చెప్పాడు. యు ఆర్ మై విట్నెసెస్. మీరే నా శిష్యులు, మీరే నాకు సాక్ష్యం చెప్పాలి అన్నాడు. మనం అందరం కూడా అపోస్తలమే. ఈ అపోస్తలు పంపబడిన అపోస్తల మీద ఖాళీగా పంపలేదు. దేవుడు వారి మీద ఏం ఊదాడంట? పరిశుద్ధాత్మను. మరి మన మీద పరిశుద్ధాత్మను ఊదలేదా దేవుడు? పరిశుద్ధాత్మ అనే ముద్ర వేయలేదా? అవసరాన్ని బట్టి తన ఆత్మ చేత మనల్ని నింపలేదా? పంపబడిన తన కుమారునికి ఎట్టి ఆత్మను అనుగ్రహించాడు. వాక్యంలో చాలా సార్లు గుర్తు చేసుకుంటున్నాం. లేని ఆత్మతో ఆయన నింపినప్పుడు మనం ఎంతగా వేడుకోవాలి? ప్రభువా, నా హృదయాన్ని ఖాళీ చేస్తున్నాను, 100% ఖాళీ చేస్తున్నాను, నా లక్ష్యం అంతా నీ మీదే పెడుతున్నాను. ప్రభువా, నాకు కూడా నీ కుమారునికి ఇచ్చినట్టుగా కొలత లేని ఆత్మచేత నన్ను నింపమని మనం అడగాలి. పరిశుద్ధాత్మ ద్వారా అసాధ్యమైన కార్యాలు జరుగుతాయి. బలం చేత గాని శక్తి చేత గాని కాదు, గాని నా ఆత్మ ద్వారానే ఇది జరుగుతుందని దేవుడు చెప్పినట్టుగా ప్రియులారా, ఎన్నడూ కలగని స్వస్థత, ఎన్నడూ రాని జవాబు, ఎన్నడూ లేని శక్తి, ఎన్నడూ లేని బలము దేవుని ఆత్మ ద్వారానే మనకు కలుగుతుంది. కనుక ప్రియులారా, నా ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక మీరు భయపడకూడి అని అన్నాడు దేవుడు. కనుక ఆత్మ ముద్ర మాత్రమే కాదు, ఆయన నింపుదల మనకు అవసరం. నిన్న తన వాక్యం చెప్పింది కదా, ఎవరు అనంతం, మిస్సెస్ అనంతం శైలజ ఒకటి మెన్షన్ చేసింది. ఏమని? ఎలీషా వారి గ్రామానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లోనే ఉండండి అని చెప్పి ఆయనకు ఒక ఇల్లు కట్టించింది కదా, ఒక గది కట్టించిందని. సంఘంలో కానీ ఒకవేళ బయట కానీ
మీటింగ్లు జరిగినప్పుడు అందరూ వింటున్నారు, కానీ ఆ ఇంట్లోనే గది కట్టేసింది కాబట్టి అందరికంటే ఎక్కువగా వినింది ఎవరు? ఎలీషా ద్వారా మనం భావించవచ్చు కదా. ఆమెతో పర్సనల్గా ఎన్ని మాట్లాడాడో, ఎంత వాక్యం నేర్చుకుందో. గది కట్టేసింది కాబట్టి, ఆమె ఇంట్లో గదే లేకపోతే ఆయన గురించి ఎక్స్ట్రా ఆమె వినడానికి వీలు లేదు. ప్రియులారా, మన హృదయాలు ఆయనకి నివాసముగా మనం చేసుకొని ఆయన ఆత్మతో నింపబడుటకు మనం ఇష్టపడాల. ఆ శినేమిరాలు కట్టిన గృహము, ఆ గది నా హృదయమే ప్రభువా. దేవా, ఫిజికల్గా నేనేమి కట్టలేను, కానీ నీవు ఉంటున్న ఈ హృదయంలో 100% స్థలం నీకే ఇస్తా. నీవు గాక మరి దేన్ని నేను కోరుకోను ప్రభా. నిండుగా దండిగా నీ ఆత్మను నా మీద అనుగ్రహించమని, ఆ సమృద్ధి ఆత్మను మనం కోరుకోవాల్సిన వారంగా మనం ఉన్నాం. కనుక ఆ ప్రభు ఈ యొక్క అధ్యాయంలో అపోస్తుడుగా కనిపిస్తున్నాడు, అదే సమయంలో ప్రధాన యాజకుడుగా కనిపిస్తున్నాడు. కనికరం కలిగిన ప్రధాన యాజకుడు, అలాగే నమ్మకత్వం కలిగిన ప్రధాన యాజకుడుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, దానికి ముందుగా 3వ వచనం మొదటి భాగంలో మనల్ని గురించి దేవుడు ఏమని సంబోధిస్తున్నాడు? ఏమంటే మనము పరిశుద్ధ సహోదరులారా, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. దేవుడు మనకు ఒక పిలుపిస్తున్నాడు. ఏమా పిలుపంట? ఏమా పిలుపు? పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపు. ఈ లోకంలో కూడా చాలా పిలుపులు మనకు ఉంటాయి. పెళ్లి పిలుపులు వస్తాయి కదా. పెళ్లి పిలుపు ఉంది, ఉద్యోగాలకు పిలుపు ఉంది, బంధువుల దగ్గర నుండి పిలుపు ఉంది, ఆయా శుభకార్యాలకు పిలుపు ఉంది. పిలుపు రాకపోతే మమ్మల్ని పిలిచారు ఏంటి వెళ్ళటానికి అని అంటాం మనం. పిలుపు చాలా మంచి విషయమేది. కానీ ఈ లోక సంబంధమైన కార్యక్రమాలకు మనకు పిలుపు ఉండవచ్చేమో, కానీ ప్రియులారా, ఇది ఎట్టి సంబంధమైనది? ఈ పిలుపు తండ్రి అయిన దేవుడు మనకి ఇచ్చిన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు. దీన్ని హెవెన్లీ కాలింగ్ అని భక్తులు చెప్తానే ఉంటారు. మొన్న ఈ కాలింగ్ గురించి గాస్పుల్ హాల్లో ఒక బ్రదర్ వాక్యం చెప్పాడు. మీకు ఎవరికైనా గుర్తుందా? గాస్పుల్ హాల్ వాళ్ళకి ఆ బ్రదర్ పేరేంటి? ఈ 3 కాల్స్ గురించి చెప్పాడు. హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్, ఆ తర్వాత హై కాలింగ్. వెరీ గుడ్. 3 ఆ కాలింగ్స్ గురించి ఆయన చెప్పాడు. ఇక్కడ ఒక కాలింగ్ ఉంది. ఏంటంటే ఆయన పేరు ఏంటంటే స్టీఫెన్ బ్రదర్, సుదర్శన్ రాణి యొక్క భర్త. కనుక ప్రియులారా, మనం చదువుకుంటున్న ఈ భాగంలో కూడా పరలోక సంబంధమైన పిలుపు అంట. నేరుగా పరలోకానికే పిలిచాడు. ఆకాశాలు ఎన్నున్నాయి, ఆకాశాలు అన్నీ దాటి 3 ఆకాశంలన్నీ బైబిల్లో చదువుతాం కదా. ఎవరి జీవితంలో 3వ ఆకాశం అని మనకు వినిపిస్తుంది? పౌలు జీవితంలో దాటి ఆయన ఉన్నతమైన ఉన్నత సింహాసనం మీద నా ప్రభు దగ్గరికి మనకు కాలింగ్ ఇవ్వబడింది. ఈ పిలుపు రాజకీయ నాయకులకు లేదండి, మంత్రులకు లేదు, రాజులు సామంతులకు లేదు, నాసాలో శాస్త్రజ్ఞులకు లేదు, ధనికులకు లేదు. రిచెస్ట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు, అంబానీకి లేదు కదా. అలాంటి ఉన్నతమైన గృహాలలో ఉన్న వారికి లేదు. కడు దరిద్రమైన మనల్ని, శాపాస్పదమైన మనల్ని, దూరస్థులమైన మనల్ని, చెప్పులు తినే కుక్క లాంటి వారమైన మనల్ని, శాపగ్రస్తులమైన మనల్ని ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. హై కాలింగ్ అది. ఆ హెవెన్లీ కాలింగ్కి దేవుడు మనం పిలిచాడు. ఈ లోకంలో పేరు ప్రతిష్ట లేని వారము, ఎవరి కనుసన్నల్లో కూడా మనం లేము, అసలు మనం ఉన్నామని కూడా ఎవరికి తెలియని వారం. కానీ అటువంటి వారమైన మన మీద దేవుని కృప, ఆయన యొక్క దయ మన మీద ఉండడం బట్టి అనిలమైన మనల్ని పరిశుద్ధమైన ఆ యొక్క పరలోక పిలుపులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ప్రియులారా,
ఆ పిలుపు ఎంత గొప్పదో ఆ పిలుపుని గురించిన సంగతులు ఈవేళ మనం నేర్చుకుందాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో ఒక మాట మనం చూద్దాం. 4వ అధ్యాయం మొదటి వచనమే చదవాలి మనము. ఎఫెసీ పత్రిక 4:1. ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుంట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతో నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎట్టి స్థితిలో ఉండి ఆయన బతిమాలుతున్నాడంటే ఎఫెసీయులని ఖైదీగా మనం చూస్తున్నాం. ప్రభువుని బట్టి ఖైదీ అయిన మనల్ని ఆ ఎఫెసీయుల్ని ఆయన బతిమాలుకుంటున్నాడు. బతిమాలుకోవడం అంటే ఒకసారి చెప్పడం, 2 సార్లు చెప్పడం కాదు. మెనీ టైమ్స్ చెప్పిందే చెప్పి అడిగిందే అడిగి బతిమాలుకుంటున్నాడు. ఏమని బతిమాలుకుంటున్నాడు? సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వలనని ప్రభువును బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇక్కడ ఏమని పిలుపుంది? అదే పిలుపే, పరలోక సంబంధమైన పిలుపు మీకుంది. ఆ పిలుపుకు తగినట్లుగా మీరు నడుచుకోవాలని పిలిచాడు దేవుడు. ఇలా నడుచుకుంటూ మనల్ని పిలిచాడు. ఈ పరలోక సంబంధమైన పిలుపు మనందరికీ ఉందని మనం నేర్చుకున్నాము. అపోస్తులుగా ఉండడానికి ఈ లోకంలోకి దేవుడు మనల్ని పంపించాడు. ప్రియులరా, ఆయన ప్రధాన యాజకుడు అయితే మనం చిన్న యాజకులుగా ఉన్నాం. మనల్ని ఎందుకు పిలిచాడంటే ఈ పిలుపు యొక్క అర్థం ఏంటి? సోదరి చదివినట్టుగా ఐక్యతను కాపాడుకోవాలి. ఈ ఐక్యతను మన ఎందుకు ఏర్పరిచేవాడు ఎవరంట? ఐక్యత ఆత్మ వల్ల కలిగించు ఐక్యత. ఆత్మ ఐక్యతను కలిగిస్తే అపవాది ఏమి కలిగిస్తాడు? ఐక్యతను భంగము చేసేవాడు. కనుక మన మధ్య ఆత్మ నింపుదల ఉన్నట్లయితే, మనం ఆత్మీయులమైతే, శరీర సంబంధులుగా లేకుండా ఉంటే, ప్రకృతి సంబంధులుగా లేకుండా ఉంటే, ఆత్మకు విధేయులై మనం జీవిస్తే మన మధ్య ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యతను కాపాడుకోవాలి. స్త్రీలమైన మనమే మన పనుల్లో గమనిస్తూ ఉంటాం. బియ్యం కడిగి ఒకవేళ ఆరబెట్టామనుకోండి, ఆరబెట్టి అట్లనే ఉంటామా? పొద్దున్న ఆరబెట్టి సాయంత్రం వరకు అట్లాగే ఉంటామా? దాన్ని ఏం చేస్తాం మనము? ఆరుబయట బియ్యము ఎండడానికి కోసం పెట్టామనుకోండి, ఏం చేస్తాము? వదిలేసి వెళ్ళిపోతామా? వాటిని కాపాడుతున్నాం. కాపాడకపోతే ఏమొస్తాయి? ఒకటి తినిపోతాయి, ఆకులైనా వస్తాయి, ఇంకేదైనా పశువైన వాటిని తినవచ్చునని వెంటనే ఏం చేస్తాం? ఒకరు డ్యూటీ లాగా కూర్చొని కర్ర పెట్టుకొని కదా దాన్ని కాపాడుతాం. ఒక చిన్న వస్తువును కాపాడేది మనకు తెలుసు, కానీ అదే సమయంలో మనలో ఉన్న ఐక్యతను కూడా తన ఆత్మ ద్వారానే మనం కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు దేవుడు. కుటుంబంలో ఐక్యత, భార్యాభర్తల మధ్య ఐక్యత, తల్లి పిల్లల మధ్య, పేరెంట్స్ అలాగే చిల్డ్రన్ మధ్య ఐక్యత అవసరం. బంధువుల మధ్య ఐక్యత అవసరం. వర్క్ ప్లేస్లో ఐక్యత అవసరం. ఒక పని బతాయించబడినప్పుడు, ఒక టీంకి అప్పగించబడినప్పుడు వారి మధ్యలో ఐక్యత ఎంత ప్రాధాన్యమో ముఖ్యంగా సంఘమునకు రాస్తున్నాడు. కాబట్టి మనందరి మధ్య పరలోక పిలుపులో పాలు పొందిన మనం అందరము కూడా మనలో ఏముండాలంట? పిలుపుకు తగినట్టుగా జీవిస్తున్నాము అంటే ఈ ఐక్యతను మనం కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, ఐక్యత వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. ఎవరిలో ఒకరిలోనైనా ఐక్యత లేకపోతే వెంటనే ఎన్నో సమస్యలు వస్తాయి. కనుక పిలువబడిన పిలుపు సోదరి నీకుంటే నాకుంటే మనం అందరం మన ఐక్యమత్యంను కాపాడుకోవాలి. మన గురువారం అనుకుంటాను, గురువారమా
నెహెమ్యా మాట్లాడింది ఏ రోజు మీకు గుర్తుంటుంది అనుకుంటాను. నెహెమ్యా ఆయన మాట్లాడినప్పుడు 5 ఎద్దుల గురించి మాట్లాడు. ఉందా గుర్తు ఎవరికైనా? ఆ 5 ఎద్దులు చాలా ఐక్యంగా ఉండేవంట. కానీ సింహం ఎవరిని పంపించిందంట? ఒక నక్కను పంపించి 5 మందితో మంత్రి కావాలి, మంత్రి ఎవరు కావాలో అనే ఆశ వాళ్ళు కల్పించి ఏం చేసింది అదే. అలా చెప్పినప్పుడు ఈ ఎద్దులు ఒక్కొక్కటి అనుకున్నాయంట, మరి మంత్రి కావాలంటే నేను మంత్రి కావాలి, నేను మంత్రి కావాలి, నేను మంత్రి కావాలని అన్నీ అనుకున్నాయంట. అనుకుని ఇంతకుముందు కలిసి మేసేవి ఒక్క చోటనే ఉండేవి. ఆ తర్వాత నేను కావాలన్న ఆ యొక్క స్వార్థమైన కోరికను బట్టి అవి ఏం చేశాయంట, ఐక్యతను భిన్నం చేసుకొని తలా ఒక చోట కూర్చొని మేత వేస్తా ఉన్నాయంట. ఐక్యత లేని సమయంలో అప్పుడు ఎవరు వచ్చారు? సింహం వచ్చి రోజుకొక ఎద్దును తినేసింది అని చిన్న కథలో ఎంత మంచి పాఠం ఉంది. అవన్నీ కలిసి ఉన్నట్లయితే, కలిసి ఆ యొక్క సింహాన్ని ఎదుర్కొనే ఐక్యత వారిలో ఉన్నట్లయితే కాపాడబడే అవే. కానీ వాటిలో ఐకమత్యం లేని వలన అది వాటి ప్రాణం పోయినట్టుగా మనం చూస్తాం. మన జీవితంలో కూడా మనలోని స్వార్థ ప్రయోజనాలను బట్టో, ఒక మాటను బట్టో అధికంగా మాట్లాడడము, ప్రేమ తక్కువ అవ్వడము, లేకపోతే మనం నొప్పించే మాటలు మాట్లాడడము, దేన్ని బట్టేనైనా సంఘాలలో కుటుంబాలలో కూడా మరి మాటలను బట్టి మరి ఐక్యత భంగం అవుతా ఉంటుంది. ఐక్యతను గురించి అందుకనే దేవుడు ఏం చెప్పాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమో అనుకున్నాడు. పరలోక పిలుపు నీకుంటే సోదరి, మనందరము కలిసి ఐక్యతతో ఉన్నామా లేదా అనేది పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనకు దేవుడిచ్చిన పిలుపుకు తగిన విషయముగా మనం ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాం. ఈ కాపాడుకుంటే ఎందుకు శ్రద్ధ కూడా అవసరం అంట. మనల్ని విడిచిపోతుంది ఐకమత్యము. చాలాసార్లు తేడా సంబంధమైన జీవితాల్లో ఒక్కొక్కరి జీవితాల్లో రకరకాల యొక్క స్వభావాలు ఉంటాయి. అయినా వీటన్నింటిలో మనం కాపాడుకోవాల్సిందిగా ఐక్యతను బట్టి దేవుడు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మరొకటి ఒకరినొకడు సహించాలి అన్నాడు దేవుడు. ఐక్యతలో ఏముండాలి? సహనం. ఒకరు దుడుకుగా మాట్లాడతారు, ఒకరు గట్టిగా మాట్లాడతారు, ఒకరు నలుగురికి చెప్పే అలవాటు ఉంటుంది, కొద్దిమందికి కొండాలు ఉంటాయి, లేకపోతే రకరకాల భావాలు ఉంటాయి. పుర్రెక్కొక బుద్ధి అంటారు కదా. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన భిన్నాభిప్రాయాలు, బుద్ధులు ఉన్నప్పుడు సహనంతో మనము భరించాలి అంటారు. ఒకరు నోరు ఎక్కువ అనుకోండి, ఆయన దేవునికి అప్పగించుకొని ఓర్చుకొని సహనంతో మనం ఉండేది ఐక్యతలో అదొక భాగముగా దేవుడు మనకు చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు పిలువబడిన పిలుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన అనే మాట చూస్తున్నాం. మనలో ఏముండాలంట? మామూలు శాంతమే కనిపించేదే కష్టమే. దీర్ఘశాంతం ఎన్నిసార్లు అనిపించుకోవాలి, ఎన్నిసార్లు ఊరుకుండాలి, ఎన్నిసార్లు ఓర్చుకోవాలి. నేను ముందులాగా నింటే ఎట్లుండను అన్నట్లు చాలాసార్లు అనుకుంటా ఉంటాం. అది కాదు, అది మనసులో నొప్పిస్తుంది. అయినా దీర్ఘశాంతం అంట. ఎందుకు? పిలుపుకు తగినట్లు జీవిస్తే ఈ లక్షణాలన్నీ మనలో ఉండాలి. ఎన్నో దుఃఖం, ఎంతో బాధ, ఎంతో శోకం, ఎన్నిసార్లు కన్నీళ్ళు దేవుని దగ్గర ఇవన్నీ మనకు కలుగుతాయి. అయినా కూడా మనం ఎట్లుండాలంట? దీర్ఘశాంతము మనలో ఉండాలంట. ఈ దీర్ఘశాంతంలో కూడా మళ్ళీ ఏంటి? సంపూర్ణ వినయం ఉండాలంట. సహోదరుల మధ్య వినయము, దేవుని విషయంలో కూడా వినయము. ఇవన్నీ ఎంత మంచి లక్షణాలు ఐక్యత విషయంలో దేవుడు రాశాడు. ఇంకో మాట ఉంది అక్కడ, సాత్వికముతోనూ నడుచుకునవలనని. ఇప్పుడు ఎన్ని లక్షణాలు ఉండాలండి? మొట్టమొదటి నుంచి దీర్ఘశాంతము, ముందు ఐక్యమును కాపాడుకుంటే ఎందు శ్రద్ధ ఒకటి, రెండవది ప్రేమతో. నేను ఎగరగొట్టాను, ప్రేమ మనలో ఉండాలి, ఒకరినొకరు సహించుకోవాలి. మూడవది, నాలుగవది పిలువబడిన
తగినట్లుగా సంపూర్ణ వినయము ఉండాలి. ఆ తర్వాత దీర్ఘశాంతము ఉండాలి, సాత్వికము ఉండాలి. మొత్తం ఎన్ని గుణాలండి? 6 గుణాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఐక్యత ఉండదు, ఈ 6 గుణాలు కూడా ఉండవు. కానీ ఎవరిస్తారు ఇవన్నీ? ఆత్మ కలిగించు ఐక్యతలో ఇవన్నీ ఉన్నాయి. కనుక అందుకనే ఆత్మతో నింపబడి ఉండడం ఎంత ప్రయోజనకరం. గబ్బా గబ్బా చదివేస్తే మనకేం అర్థం కాదు. ప్రభువా, నీ ఆత్మను కొల్లగా నాకు దయచేయి, ఆత్మలోని గుణగణాలన్నిటినీ దయచేయి. ఐక్యత కలిగి ఉండడానికి ఇవన్నీ నాలో అడ్రస్ లేనట్టే ఉంది. దీనిలో ఇంత అర్థం ఉందని నేను గమనించలేదు ప్రభువా. నాయన అందరినీ సర్దుకుపోయేటట్టు, అందరి విషయంలో సాత్విక భావం కలిగి ఉండేటట్టు, ఈ సాత్విక యొక్క భావం మన లక్షణము మన ప్రభు అని యేసుక్రీస్తులో మరి ఎక్కువగా మనం మరి చూస్తాం కదా. సాత్వికంతో వినయ మనసుతో ప్రభు మన మధ్య ఉన్నాడు కదా. నేను సాత్వికుడను, ఏమన్నాడు? మనస్సు గలవాడు నీ కాడి ఎత్తుకొని నన్ను వెంబడించు. నా కాడి ఎత్తుకొని నన్ను నేర్చుకోండి అన్నాడు. నేర్చుకుని గుణగణాలు మనలో అందరిలో కూడా దాదాపు లేనట్టుగానే ఉంటాయి మన జీవితంలో. వాస్తవాన్ని ఒప్పుకొని ప్రభువా, వీటిని నేను కలిగి ఉండకుండా ఉంటున్నాను, ఇవన్నీ నాకు దయచేయండి, నా ద్వారా ఐక్యత దయచేయండి. ఇతరులను ఓర్చుకున్నావు నువ్వు, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని దేవుడు చెప్పాడు. మనం అడిగిన తర్వాత దేవుడు క్షమించాడండి, మనం అడగకపోవడమే క్షమించాడు. లేదే, పుట్టనే లేదు, అడిగేందుకు ఎక్కడుంది? వాళ్ళు నన్ను అడిగిన తర్వాత క్షమిస్తానని అనుకుంటాం చాలా సార్లు. వాళ్ళు అడగక మునిపే మనం క్షమిస్తేది ప్రభు మనస్సు. ఇంత పెద్ద మనస్సు మనము కలిగి నేర్చుకోవాల్సిన వారం ఆయన ప్రియులారా. అలాగూ ఇలాంటి ఉన్నతమైన పిలుపుకు తగిన జీవితం అంటే ఈ 6 లక్షణాలు మనలో ఉంటే ఆ యొక్క పరిశుద్ధ పిలుపుకు మనము కలిగిన వారముగా తగిన జీవితాన్ని కలిగి ఉంటామని మనము నేర్చుకుంటున్నామని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ మన పాఠ్యభాగంలోనికి వద్దాం. చూడండి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు వ్రాసిన 3వ అధ్యాయంలో 1వ వచనం చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాము? ఒక సంబంధమగు పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని ఒక పిలుపు మనం చూసాం. ఆ పరలోక పిలుపుకు తగినట్లు ఎట్లాగా జీవించాలో మనం చూసాం. ఇప్పుడు ఫిలిప్పీ పత్రికలో మాట మనం చదువుదాం. 3వ అధ్యాయము 13వ వచనం. అక్కడ ఏమని రాయబడిందో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. 3:13 చదవండి. పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు బహుమానమును పొందవలనని గురి ఎద్దకు పరిగెత్తుచున్నాను. ఇక్కడ ఏ పిలుపు అని రాయబడిందండి? 3:13లో ఉన్నతమైన పిలుపు. ఉన్నత పిలుపు అంటే హై కాలింగ్. మించిన హై కాలింగ్ లేదు, దానికి మించిన ఉన్నతమైన పిలుపుతో ఎవరు మనం పిలవలేదు. ఆయన ఉన్నతమైన సింహాసనంలో ఉన్న ఉత్తముడైన దేవుడు గనక ఆయన మాత్రమే మనకి ఇలాంటి పిలుపు అనుగ్రహించాడు. ప్రియులారా, ప్రియ సోదరులారా, మన సహోదరులుగా ఉన్నాం. ఎటువంటి కాలింగ్ ఇచ్చాడు మనకు? ఉన్నత పిలుపు. ఒక పెద్ద ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చింది అనుకోండి, అబ్బా ఇన్ని లక్షలంట అని గొప్పగా ఈ లోకంలో చెప్పుకుంటారు. దేవుడు మమ్మల్ని ఎంతగా దీవించాడని చెప్పుకుంటారు. కానీ ఆ ఉన్నతమైన పిలుపు ఆ ఉన్నత ఉద్యోగులకు లేదేమో, కానీ ఉన్నత ఉద్యోగం మనకిచ్చాడు దేవుడు. ఈ నెహెమ్యా ఏమన్నాడు? ఆ భాగంలో మనం చదువుతాం. నెహెమ్యా ఏమన్నాడండి? గొప్పది ఏ పదవి? ప్రాకారం కట్టడం. ప్రాకారం, దేవుని పనియే గొప్పది.
కానీ మనల్ని ఈ లోకంలో ఉన్న ఉద్యోగములన్నిటికంటే మిక్కిలి గొప్ప పనిని దేవుడు మనకు ఇచ్చాడు. ఈ లోకంలో ఉన్న పనులకి జీతభత్యాలు ఉన్నాయి కదా, కానీ పరలోకపు పిలుపుకు కొద్దిమందికి జీతాలు ఏమీ ఉండవు, అది కూడా మనం చూసుకున్నాం. కానీ పరలోకంలో జీతాలు ఉంటాయి. ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం కొరకు పరిగెత్తిన వాడు ఎవరండి? పౌలు 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 చెప్తున్నాడు, బహుమానం పొందినంతగా పరిగెత్తండి. గలతీయులారా, మీరు ఎందుకు ఆగిపోయారు కదా, ఎందుకు బ్రేక్ వేసుకున్నారు, ఎందుకు సేవ చెయ్యను అంటున్నారు, ప్రభు పనికి వెళ్లకుండా గైర్హాజరు ఎందుకు తీసుకుంటున్నారు? ఈ ప్రేరేపణ మీకు పరిశుద్ధాత్మ వలన కలిగింది కాదు కదా. అట్లయితే ఎవరి వలన కలిగింది? దేవుని సేవ చేయొద్దు, ఏం లాభము అని పిలుపునిచ్చేవాడు ఎవరు? సాతానుడే. ఉన్నతమైన పిలుపులో పాలు పొందిన మనము మరి ఆ హై కాలింగ్ బట్టి పని చేస్తున్నామండి? పని చేస్తున్నామా? మాటలు ఎక్కువ, పని ఏమీ చేయము చాలాసార్లు. పనివాడు జీతమునకు పాత్రుడు కదా. హై కాలింగ్ అయితే ఉంది, కానీ హై కాలింగ్ ప్రకారము ఆయన పని చేస్తున్నామా? హై క్వాలిటీ ఆఫ్ జాబ్ ఆయనకుంది, గవర్నర్ ఎవరు? నెహమ్యా. అయినా దైవికమైన పని చేస్తున్నాడు. దైవికమైన పనికి ముందు వెళ్ళడానికి ముందుగా కొన్ని నెలలు కూర్చుండి ఏడ్చినట్టుగా కూడా చూస్తున్నాం. ప్రార్థనలో శక్తి ఉందని, ఆటంకాలు విడమరుస్తుందని ప్రార్థన చేసి పనికి పూనుకున్నవాడుగా 52 రోజుల్లోనే ప్రకారము 12 గుమ్మాలు కట్టినట్టుగా మనము చూస్తున్నాం. ప్రతిష్టా కార్యక్రమం కూడా అయిపోయింది ప్రియులారా. మనం ఎన్ని సంఘాలు కడుతున్నాం. అలాంటి హై కాలింగ్ ఉన్నవాళ్ళు మన సామర్థ్యం బట్టి ఎంత పని చేస్తున్నాం, మనకున్న వరాలను బట్టి ఎంత పని చేస్తున్నాం. బహుమానం ఉంది కదా. 10 ఒంటెలకు నీళ్లు చేదిపోస్తే మనిషి అయిన ఎలియాజరు ద్వారా మనలాంటి స్త్రీకి రిబకాకు వచ్చిన బహుమానం ఎంతండి? వెండి 10 తులాల కడియాలు, ఒక్కొక్క చేతికి 10 తులములు, 2 చేతులకు 20 తులాలు, అరతులము ఎత్తుగైన ముక్కు కమ్మి, బంగారు కమ్మి ఇవ్వబడినట్టు. ఒక మానవుడే అంత జీతం ఒక గంటలో చేతిపోతుందేమో నాకు తెలియదు. ఇన్ని లక్షల రూపాయలు మరి జీతం ఇచ్చే ఏ యొక్క కంట్రీ కూడా లేదని, అగ్రగామి దేశాలు ఉన్నాయి కదా, ఏవి కూడా యూకేలో అలాంటివి జీతాలు లేవేమో, అమెరికాలో అలాంటి జీతాలు లేవేమో. ప్రియులారా, ఆ హై కాలింగ్ ఇచ్చిన దేవుడు గంట సేపు నువ్వు దేవుని పని చేస్తే ఎంత విలువైన 100 రెట్లు విలువ కలిగిన జీతం ఇస్తున్నాడు. ఆ యొక్క ఉన్నతమైన పిలుపునకు దేవుడు బహుమానం ఇస్తూ ఉండగా ఇక్కడ ఏమని రాయబడిందండి? మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రికలో మరొకసారి చదువుతారా? 13వ వచనం. అది కాదనుకుంటా. ఎన్నో వచనం? సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. ఈ పిలుపు కలిగిన వాళ్ళందరూ కూడా ఒకటి చేయాలంట. ఏమని? ఎందుకోసం దేవుడు నన్ను పట్టుకున్నాడు? ఏ పని చేయాలనే నాకు ఈ సేవ పిలుపు ఇచ్చాడు? ఈ పరిశుద్ధ పిలుపు ఎందుకు ఇచ్చాడు అని. ముందేమో తగినట్టుగా ఎలా నడుచుకోవాలో చూసాం. ఇప్పుడు హై కాలింగ్ లో ఏం చేయాలంట? నేను ఇప్పుడే ముందే పట్టుకొని ఉన్నాను, నేను తలంచుకున్నాను, కానీ ఒకటి చేస్తున్నాను. ఈ హై కాలింగ్ పొందిన మనము ఏం చేయాలి? వెనుక ఉన్నవి లక్ష్య పెట్టక ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు.
ఇది కొత్త సంవత్సరానికి కూడా అనుకూలమైన మాటనే కదా. ఈ ఉన్నతమైన హై కాలింగ్ పొందిన మనము ఏం మరవాలంట? వెనక వెనుకని మరాలి. 2025 వరకు కదా. ఒకవేళ డిసెంబర్ 31 వరకు వెనకున్నవన్నీ మర్చిపోవాలంట. ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉండాలి. ఇది నేను చేస్తున్నాను అంటున్నాడు. మరి ఉన్నతమైన పిలుపు కలిగిన మనం కూడా వెనుకున్న వాటిని అన్నిటినీ మర్చిపోయామా? విమర్శించిన వారిని గురించి మర్చిపోయామా? తిట్టిన వారిని గురించి మర్చిపోయామా? మనమందరం ఒక మాట వెనుకున్న టైంలో ఒక మాట మాట్లాడినవి, ఎవరో మన గురించి చెప్పిన విషయాలు, విన్న విషయాలు, చూసిన విషయాలు, గాసిప్, గాలి మాటలు, నొప్పించే మాటలు, కలిగించే మాటలు, ఏవేవో మనకు చెడుగా జరిగినవి కొన్ని ఉంటాయి కదా. హృదయ వేదనలు, బాధలు, నష్టాలు, కష్టాలు ఎవరి ద్వారా వచ్చాయో వాటన్నిటిని వెనక పెడదామా? మన ఇంట్లో చెత్త చెదారం కనబడితే ప్రతి రూమ్కి ఒక డస్ట్బిన్ పెడతాం, అవునా? ఏ రూమ్ చెత్త అంతా డస్ట్బిన్లో పడాలి. ఈ డస్ట్బిన్లన్నీ పోయి ఒక పెద్ద గార్బేజ్ ఉంటుంది, దాన్ని తీసిపోయి వేస్తాం. మున్సిపాలిటీ వచ్చి వాళ్ళు చాలా పెద్ద గార్బేజ్ ఉంటుంది, తీసిపోయి పడేస్తారు. అట్లాగా ఈ కొత్త సంవత్సరం వస్తూ ఉండగా ప్రియులారా, వెనుకున్న వాటిని మర్చిపోదామా? మరవకూడని వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలంటే ఇవన్నీ అనవసరమైన గార్బేజ్, ఇదంతా కూడా మనము అవతల పారవేయవలసిన వారంగా ఉన్నాం. ఉన్నతమైన ఈ హై కాలింగ్ దేవుడు ఇచ్చాడు. చెత్త చెదారం అంతా ఆ డస్ట్బిన్లకు వెళ్ళినట్టుగా వెనక ఉన్న వాటిని మర్చిపోయే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా. వాళ్ళని చూస్తే వాళ్ళన్న మాటలే గుర్తొస్తాయి, వాళ్ళు చేసిందే నాకు గుర్తుకొస్తుంది ప్రభువా. దీన్ని మర్చిపోవడానికి నాకు సహాయం చేయండి. మన తప్పులన్నీ, మన పాపాలన్నీ దేవుడు ఏం చేశాడంటండి? 103వ కీర్తనలో ఏమని రాయబడింది? ఆయన వీపు వెనక పరంగా ఉన్న సమస్తమా ఆయన చేసిన మేళలో దేనిని నువ్వు మరువకము. కానీ మనం చేసిన పాపాలను దేవుడు ఏం చేశాడు చూడండి. ఏం చేశాడు? నీ పాపములు ఇకను ఎన్నడను నేను జ్ఞాపకము చేసుకోను. పత్రిక 8వ అధ్యాయంలో మాటలు చదువుతాం, ఎన్నడూ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మనం కూడా మన పాపమును దేవుడు క్షమించాలంటే మనం కూడా మన ఎడల చేసిన పాపం చేసిన వారిని మనం కూడా క్షమించవలసిన వారంగా ఉన్నాం. అది ముందుకు మనం చదువుతాం చూడండి. వెనుకున్న వాటిని లక్ష్య పెట్టక ప్రభువునే లక్ష్య పెట్టాలని ఇంతకుముందు నేర్చుకున్నాం. అలాగూ ప్రభువుని లక్ష్య పెడుతూ మరవలసిన వాటిని లక్ష్య పెట్టక ముందట ఉన్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని పరసంబంధమైన పిలుపును, ఇక్కడ మళ్ళీ రాయబడింది హెవెన్లీ కాలింగ్ అని. ఇంతకుముందు అదే మనం చదువుకున్నాం. ఆ పరిశుద్ధ పరలోక సంబంధమైన పిలుపుకు మనకు దేవుడు ఏమిస్తున్నాడంటే బహుమానం పొందినంతగా మీరు పరిగెత్తండి అని కూడా దేవుని మాట మనకు గుర్తొస్తుంది. బహుమానం పొందవాలని గురి వద్దకే పరిగెత్తే వాళ్ళకందరికి ఒక టార్గెట్ పెట్టుంటారు కదండి. ఎన్ని మీటర్లు ఫినిష్ చేయాలి, ఇంత లోపల చేయాలి, లేకపోతే పలానా గుర్తు వరకు మీరు పరిగెత్తాలి, అప్పుడే మీకు బహుమానం అని. ఎట్లా మనం ఇహలోక సంబంధమైన రన్నింగ్ రేస్లో ఎలా చూస్తామో అలాగే పరలోక సంబంధమైన పరిగెత్తుటలో కూడా దేవుడు మనకు బహుమానం ఇస్తాడంట. బహుమానం. ఈ బహుమానం గురించే 1 కొరింథీ పత్రికలో ఏమని రాయబడిందో మనం ముందు చూద్దాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1 కొరింథీ 9:16. నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతి కారణము లేదు. సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకును. ఇష్టపడ గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను. అట్లయితే రాయబడింది సువార్తను ప్రకటించే
విషయంలో దేవుడు ఆయనని పిలుచుకున్నాడు. సువార్త ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అన్నాడు. ప్రకటించే వాళ్ళు భారముతో మనం పని చేయాలి, కష్టపడి చేయాలి. బలముగా ప్రకటించము కదా, బలముగా ప్రకటించము, ప్రయాసపడుము, ఇలాంటి మాటలన్నీ సేవా సంబంధంగా దేవుడు మనకిచ్చాడు. ప్రయాసతో చేస్తున్నామా? అపోస్తలులందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను నేను కాదు, కానీ నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని. దేవుని కృప మనకు తోడుగా ఉంటుంది. ఆయన మనలో భారం పెడతాడు, మరి మనం పరిగెత్తడానికి కృపనిస్తాడు, ఆత్మనిస్తాడు. ఇది నాకు దేవుని సేవ చేస్తున్నానని అతిశయం కూడా నేను కలిగి ఉండను అని ఎన్నో చక్కటి మాటలు అని చెప్తూ, అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ పిలుపు మనందరికీ కూడా ఉంది కదండి. ఎప్పుడు ఇహలోక సంబంధం పనులే చేసుకుంటూ దేవుని పని మనకు లేదు అనుకుంటూ, ఇది నాది కాదు, నాకు అంత జ్ఞాపశక్తి లేదు, అంత వాక్యం తెలియదు, నాకు అంత సమయం లేదు, అంత ప్రోత్సాహం నాకు లేదు, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అని ఖాళీ ఆ పని చేసుకుంటూ మనం ఉన్నాం. ఎవరైతే సువార్త పని చేయరో వాళ్ళకి ఏముంటుందంట? శ్రమ అన్నాడు. ఈనాడు మనకు వస్తున్న ఆయా శ్రమలలో కారణం సేవ చేయడం లేదేమో. అంటే ఇది ప్రత్యేకంగా దేవుడు ఎవరినో పిలిచింటాడు, వాళ్ళకి మాత్రమే వాళ్ళే చేయాలి సేవ అని కాదు ప్రియులరా. మనమందరము సాక్షులుగా ఉండాలని ప్రభు చెప్పాడు కదా. సర్వలోకానికి వెళ్ళకపోయినా బజార్కి వెళ్ళమా, బంధువుల ఇంటికి వెళ్ళమా, ప్రయాణాల్లో వెళ్ళమా, షాపింగ్లకు వెళ్ళమా, నూతనమైన వారు మనకు కనబడరా? తెలిసిన వాళ్ళే మధ్యలో ఎంతో మంది కనిపిస్తారు కదా. ఒక హాస్పిటల్కి వెళ్తే మనకు తెలియని వాళ్ళతో కూడా పరిచయం పెట్టుకోవాలి. మనమే మాట్లాడించాలి. కొద్దిమంది అసలు నోరే తెరవరు, పక్కన వాళ్ళు చూడని కూడా చూడరు. పక్కన అపార్ట్మెంట్లో ఎవరున్నారో, మన పైన ఎవరున్నారో రోజు స్టెప్స్ ఎక్కేటప్పుడు కనబడతారు, లిఫ్ట్లో ఎక్కేటప్పుడు కనబడతారు, మనం ఎక్కిన బస్సులోనే తరచూ రోజు కనిపించే వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు ఇగ్నోర్ చేస్తాం, వాళ్ళు ఎవరో మనం ఎవరో అనుకుంటాం, కనీసం హలో అనే చెప్పుకోం. మనమే ముందు మాట్లాడితే మన యొక్క తల మీద ఉన్న సుందరమైన కిరీటాలు ఏమీ పోవు. ప్రభువు కోసం మనం పరిచయాలు పెట్టుకోవాలి. సిగ్గు ఉంటుంది, బిడియం ఉంటుంది, అయినా వాటిని నెగ్గి మనము పలకరించుకోవాలి. మీ మధ్య వాక్యం చెప్తున్నాను, నేను చాలా సిగ్గని, చాలా భయము, స్త్రీలతో మాట్లాడాలంటే కూడా భయమే. కానీ ప్రభు ప్రేరేపణ బట్టి కల్పించుకోవడం, ప్రభు ప్రేరేపణ బట్టి మాట్లాడడం, పరిచయం చేసుకోవడం, ఇవి దేవుడు సేవలోనే నేర్పించాడు. అన్ని విషయాల్లో పాస్ అయినని చెప్పలేను. కొద్దిమటి దేవునికి లోబడ్డానికి ప్రభు కృప చూపించాడు. ప్రియులారా, అనేకులను పరిచయం చేసుకోవాలి. అలా చేసుకోవడంలో సమయము ఖర్చు పెట్టాలి, కొన్నిసార్లు డబ్బులు ఖర్చు పెట్టాలి, కొన్నిసార్లు ప్రేమను చూపించాలి, కొన్నిసార్లు ప్రయాస కూడా పడాలి, కొన్నిసార్లు సిగ్గులు ఉంటాయి, అవమానం ఉంటుంది, రకరకాల శ్రమలు ఉంటాయి. అయినా సువార్త ప్రకటించకపోవడం ద్వారా వచ్చే శ్రమను మనం పొందుకోకుండా ఉండాలని మనం నేర్చుకోవాలి. సరే, ఆయన అలాగూ ప్రకటిస్తాను లేకపోతే శ్రమ పడతానని చెప్తూ, ఇది నేను ఇష్టపడి చేసినడలా నాకు జీతం కలుగును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగించబడి. కొన్నిసార్లు సేవ చేయడానికి ఇష్టం ఉంటుంది మన మనుషులకి, కొన్నిసార్లు మన మనుషులకి ఇంట్రెస్ట్ ఉండదు, కొన్నిసార్లు ఇష్టము ఉండదు. అయినా కూడా దేవుడు మాత్రం గృహ నిర్వాహకత్వము ఆయనకు అప్పగించాడంట. సంఘంలో గృహ నిర్వాహకత్వం, బయట పని, లోపలి పని దేవుడు మనకు అప్పగిస్తూ ఉన్నాడు. ఇలాగ అప్పగించాడని తాను చెప్తే ఏమంటున్నాడు 18వ వచనంలో, అట్లయితే నాకు జీతమేమి, ఉన్నతమైన పిలుపుకు బహుమానం ఉంటుందని చెప్పాడే, అట్లయితే నాకే బహుమానం, నాకేం జీతం అని అంటున్నాడు. ఏమంట ఆయన జీతము? సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నాకున్న జీతం అన్నాడు. దేవుని సేవ చేసేవారు దేవుని సేవ ద్వారానే వాళ్ళు జీవనం చేయాలని దేవుడు చెప్పాడు.
బలిపీఠం దగ్గర ఎవరు పని చేస్తారో, ఆలయ కృత్యాలు ఎవరైతే పనులు చేస్తారో ఆ బలిపీఠం మీద ఉన్న అర్పణలు యాజకులు తీసుకోవాలని దేవుడు చెప్పాడు. బలి అర్పించిన వాడు దేవునికి అర్పించడం మాత్రమే కాదు, కొన్ని భాగాలు దానిలో యాజకుడు కూడా పొందుకుంటాడు. ప్రియులారా, అర్పించిన వాడు కూడా కొంత బలి అర్పణలో వాడు కూడా తీసుకుంటాడు. ప్రియులారా, కానీ దైవ సన్నిధిలో దేవుని సేవ చేస్తున్న ఈ పౌలకు నాకు జీతం ఏంటి? ఏమంట ఆయన జీతం? ఏమంటండి జీతం? గృహ నిర్వహణ ప్రకటించుటి ఏ నాకు జీతము అన్నాడు. అంటే ఏ జీతనాతాలు ఆయనకు ఉండవు. ఈరోజు నీ ఊర్లకు పోయొచ్చావు, ఇదిగో ఈ ఊరికి పోయొచ్చావు, ఇదిగో ఈరోజు నీ జీతం అని ఎవరు ఆయన చేతిలో పెట్టేవాళ్ళు లేరు. ఆయన అన్నాడు కదా, ఈయన చేతులే కష్టపడ్డాయి అన్నాడు కదా. చేతులతో పౌలు ఏం చేసేవాడు? డేరాలు గుర్తు తో పాటు డేరాలు కుట్టేవాడు. రాత్రింబగలు దేవుని పని చేశాడు. ప్రతి ఒక్కరు మనలో ప్రతి ఒక్కడు తన భారంను తానే వహించుకొనవలనని ఆయన రాశాడు కదా పత్రికల్లో. అలా తన జీవన నిమిత్తమై ఎవరి మీద ఆయన ఆధారపడలేదు. అకులా ప్రిస్కుల్లో ఇంట్లో ఉన్నాను కదా, వాళ్ళ ఇంటికి గెస్ట్గా వచ్చాను, వాళ్ళు పెట్టాలని నేను తినాలని కూడా అనుకోలేదు. వారితో కలిసి ఏం చేస్తున్నాడు? డేరాలు కుట్టుకునేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, ఆయనకు జీతం లేకుండా ఆయన సువార్త సేవ చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఆయన పనులు చేస్తూ ఎట్లా పని చేశాడంటే, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవలనని అన్నాడు. అందరినీ రక్షించుకోవాలనుకున్నాడు. అందరికీ అట్లాంటి వాడుగా తను తగ్గించుకున్నాడు. అన్ని విధముల వంటి వాడుగా ఉన్నాడు. బలహీనులకు బలహీనుడైతిని అన్నాడు. ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం లేని వారి వలె ఉంటిని, ధర్మశాస్త్రం ఉన్న వారికి ధర్మశాస్త్రం కలిగిన వాడిలాగానే నేను ఉన్నానని ఏ రూపకంగానైనా వారితో కూడా కలిసిపోయి వారిలో తాను ఒకడుగా ఉంటూ అనేక ఆత్మలను రక్షించినట్టుగా మనం చూస్తున్నాం. 25వ వచనం చదువుతారండి, అదే అధ్యాయంలో 9:25. మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షేమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఏ కిరీటం పొందుతాడంట దేవుని దగ్గర? కిరీటాలు మనుషులు ఇవ్వరు కదా, ఎవరిస్తారు? దేవుడే. ఏ కిరీటం? అక్షయ కిరీటం పొందుతాను అన్నాడు. బతికి ఉన్న దినాల్లో గట్టిగా దేవుని పని చేసి ఏం జీతం వస్తుందో చెప్తున్నాడు. ఆ జీతం దేని రూపంలో? కిరీట రూపములో అన్నాడు. ఆ కిరీటం ఎట్లుంటుందో అండి, ఏ దాంతో చేయబడి ఉంటుందో, ఎంత వెలుగుతో ఉంటుందో, మరి ఎలాగుంటుందో ఊహించలేము. అటువంటి అక్షయ కిరీటం, క్షయము కాని కిరీటము ఆయన పొందబోతున్నట్టుగా ఉచితముగా దాన్ని సేవ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఫిలిప్పీలకు ఒకసారి ఆయన పత్రిక రాస్తూ మాట చదువుదాం. ఫిలిప్పీ పత్రిక చివరి అధ్యాయము. అక్కడ ఏమి ఆయన బహుమానం విషయమై అక్కడ ఏమి రాస్తున్నాడో మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము దాదాపు చివరి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఫిలిప్పీ పత్రిక 4వ వచనం చదువుదాము, 14 నుంచి. అయినను చదవండి. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొను విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. చదవనాక చాలమ్మా, మళ్ళీ చదువుదాం. ఫిలిప్పీలతో ఆయన ఏమంటున్నాడు? నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నారు, అది మంచిది అని చెప్తున్నాడు. అంటూ నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచిది. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించింది మొదలుకొని మాసిదోనియా నుండి నేను వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోనూ పుచ్చుకునే విషయంలోనూ
మీరు తప్ప ఏ సంఘము వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. అట్లయితే ఆయన మరి శ్రమలో ఉన్నప్పుడు, పౌలు శ్రమలో ఉన్నప్పుడు ఎన్ని సంఘాలు ఆయనకు సాయం చేశాయండి? ఫిలిప్పి ఆ? ఫిలిప్పీలో మీరు తప్ప ఏ సంఘం వారు చేయబడినాడు. ఇచ్చే విషయంలో మీరే, పుచ్చుకునే విషయంలో కూడా మీరే. పుచ్చుకోవడం అంటే పౌలు ద్వారా వాక్యాన్ని పుచ్చుకున్నారు, వాక్యం ద్వారా హెచ్చరించబడ్డారు, బెనిఫిట్ పొందారు, దేవుడు మాతో మాట్లాడారని సంతృప్తిని వారు పొందారు. పొందిన తర్వాత ఈరోజు మీటింగ్ బాగా జరిగింది, చక్కగా మాట్లాడాడు, ఎంతో మేలు పొందామని ఇంటికి అట్లా వెళ్ళిపోలేదు. ఏం చేశారు వాళ్ళు? అపోస్తలుడైన పౌలు వారికి చెప్పిన వాక్యాన్ని పుచ్చుకున్నారు. మీరు కూడా ఏమిచ్చారు? శ్రమలు పుచ్చుకున్న వారుగా చూస్తున్నాం. ఇటువంటి సంఘం ఇంకే సంఘం లేదని. ఏం చేశారు ఇప్పుడు చూడండి, 16వ వచనం చదువుదాం. ఏలైనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిరి. ఇచ్చుకున్నారంటే ఏమి ఇచ్చుకున్నారు? పౌలుకి అవసరాలు ఎన్నిసార్లు తీర్చారంటండి? మాటి మాటికి. మీ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే కాదు, తెస్సలోనికలో ఉన్నాను నేను. తెస్సలోనికో ఎవరు ఆయనకి ఇవ్వలేదంటండి. పుచ్చుకోవడమే సరిపోయింది, ఇచ్చుకోవడం లేదు. కానీ ఆ ఇచ్చుకునే విషయంలో, పుచ్చుకునే విషయంలో మాదిరి అయిన వారు ఎవరండి? ఫిలిప్పి సంఘం. ఆ ఫిలిప్పి సంఘాన్ని ఆయన అభినందిస్తున్నట్టుగా ఉన్నాడు. అంటే అప్పుడు అవసరాల్లో ఉన్నాడు. ఫిలిప్పీలో ఉన్న అవసరమే, తెస్సలోనికలో ఉన్న అవసరమే, ఏ ఊర్లో ఉన్నా మానవునికి అవసరాలు ఉంటాయి కదండి. ఆ అవసరాలన్నింటినీ ఏ సంఘాలు తీర్చారని ఆయన చెప్పట్లేదు, ఒక్క సంఘమే తీర్చిందంట. 17వ వచనంలో ఇంకేమని రాయబడింది? నేను మీ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. ప్రియులారా, ఆయన అవసరాల్లో ఉన్నాడు. మీరు ఇచ్చారని మళ్ళీ మీరు ఇవ్వాలని నేను హెచ్చరించి చెప్పడం లేదు. మీ ఈవిని నేను కోరడం లేదు, కానీ మీరు ఇచ్చారు కాబట్టి మీ లెక్కకు, మీరు ఇచ్చిన దానికి ఎంత వస్తుందంట వాళ్ళకి ఫలితము? విస్తారమైన ఫలము రావాలని అపేక్షించే చెప్పుచున్నాను. నాకు సమృద్ధిగా కలిగి ఉన్నది. వాళ్ళు ఇచ్చినప్పుడు ఆయన సమృద్ధి ఉంది, వాళ్ళు ఇవ్వనప్పుడు ఏమనిపించాడు? అన్ని చోట్ల, అన్ని ఊర్లలో అలా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఆయన అవసరాలు తీరుట లేదు. ఇప్పుడు నేను సమృద్ధిగా ఉన్నాను, మీరు ఇస్తున్నారు కాబట్టి. వేరే వాళ్ళు ఇవ్వలేదు, నా అక్కర్లు తీరలేదు అన్నట్టుగానే చెప్తున్నాడు. అక్కర్లలో ఉంటూ కూడా నయా పైసా తీసుకోకుండా ఫ్రీ సర్వీస్, దేవుని సేవ చేసినట్టు ఆయన చూస్తున్నాం. 18వ వచనంలో ఏమన్నాడు? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీయూ తక్కువ లేక ఉన్నారు. ఎపఫ్రోదితు ద్వారా ధనము కాకపోయినా ఇక్కడ ఏమి ఇచ్చాడంట? వాళ్ళు ఏమిచ్చారు? కొన్ని వస్తువులు ఇచ్చారు. ఆ వస్తువులు అంటే ఏంటో అండి? వస్తువులు, మనందరికీ వస్తువులు కావాలి. ఇప్పుడు చెప్పండి, మీ లిస్ట్ ఏంటంటే చెప్తామా లేదా? దేవునికి 1,00,000 లిస్ట్. కానీ ఆయన లిస్టును తీర్చిన వాళ్ళు ఎవరండి? ఫిలిప్పీయులు. అని చెప్పుకోలే, నాకు ఫలానా కావాలని. దేవుని ద్వారానే వారికి ప్రేరేపణ వచ్చిందేమో, అవి ఇచ్చారు. వాళ్ళు ఇస్తే ఇప్పుడు ఎట్లున్నాడంట ఆయన? ఏమి తక్కువ లేకుండా ఉన్నాను అన్నాడు. వాళ్ళు ఇవ్వలేకపోతే ఎట్లుండే దాని పరిస్థితి? తక్కువే, అన్ని నీడ్సే, అన్ని అవసరాలే ఉండేవి. ఆ ఎపఫ్రోదితు వలన ఇవన్నీ పంపించినప్పుడు ఇప్పుడు ఏమీ కొదవలేదు, సమృద్ధిగా ఉన్నాను. అందుకే ఒక మాటలో ఒక చోట రాశాడు కదా, నేను దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుని ఉన్నాను అన్నాడు. ఎంత ఫ్రీగా దేవుని సర్వీస్ చేశాడండి. ఉన్నతమైన పిలుపు తగిన బహుమానము, అక్షయమైన కిరీటంగా మనం చూస్తున్నాం.
ఇంతమంది దైవ సేవకులు మన సంఘాలకు వచ్చిపోతున్నారు కదా, ఇన్ని వాక్యాలు నేర్చుకుంటున్నాం కదా. ఎంత బాగా చెప్పాడు స్టెఫెన్ గురించి, ఎంత బాగా చెప్పాడు ఆ సంఘాన్ని గురించి, ఎంత బాగా చెప్పాడు పలానా బ్రదర్ అంటున్నాం కానీ వాళ్ళ ద్వారా పుచ్చుకోవడమే ఉంది కానీ వారికి ఇచ్చుకోవడం ఏమైనా ఇస్తున్నామా? వాళ్ళకి ఏమైనా వస్తువులా, వారికి ఏమైనా వస్త్రాలా, వారికి ఏమైనా ద్రవ్య సహాయమా, వారి యొక్క అక్కర్లు అడుగుతున్నామా? అడగండి ఎవరు చెప్పరండి. అడుగుతున్నామా? వారి సంఘాలు వారికి ఏమైనా ఇస్తున్నాయా లేదా కనుక్కున్నామా? వారి పిల్లల అక్కర్లు ఏంటో మనం ఎరుగుదుమా? ఫిలిప్పీ సంఘస్థుల్లాగా మనం ఉన్నామా? ఉన్నతమైన పిలుపుకు దేవుడు మనం పిలిచి ఉండగా అలాంటి పిలుపులో ఉన్న వారికి సహాయకులుగా మనం ఉంటున్నామా? అలాగ వారి శ్రమలో పాలు పుచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈరోజు 2 వాక్యాలు మాత్రమే మనం చూసాం. ఉన్నతమైన పిలుపు అని చూసాం, పరలోక సంబంధమైన పిలుపు అని మనం చూసాం, దానికి తగినట్లు ఎలా నడుచుకోవాలో మనం చూసాం, ఆత్మ కలిగించే ఐక్యత ఎట్లుండాలో మనం నేర్చుకున్నాం. ఒక గవర్నర్ ఉంటే గవర్నర్ కొడుకు గవర్నర్ కుమారుని లాగానే తగినట్టుగానే నడుచుకుంటాడు. అలాగా నడుచుకోకుండా కుప్ప తొట్టలో వెళ్ళి ఎంగిలి ఇస్తరాకుల్ని ఏరుకుంటా ఉంటే అది ఎట్లా అది తగినట్లుగా కనిపించదో, తండ్రికి తగిన వాడుగా బిడ్డ ఎలా జీవించట్లేదని అనుకుంటాము. మనం కూడా ఆత్మ ఉన్నాడు, ప్రభు పిలుపు ఉంది, సంఘాలు ఉన్నాయి, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని నింపుదల ఉంది, వాగ్దానాలు ఉన్నాయి, వాక్యం ఉంది, రకరకాల సహాయాలు దేవుడు మనకి ఇచ్చాడు. కానీ పిలుపు తగినట్లుగా మనము ఐక్యతగా లేమేమో, సహనము లేదేమో, ఆ తర్వాత దీర్ఘశాంతం లేదేమో, సాత్వికం లేదేమో కదా. సంపూర్ణమైన వినయం, సాత్వికం ఇలాంటివి లేవేమో. కార్యం ఉన్నా ఏం ప్రయోజనం, హేమంత కార్యం ఉన్నా ఏం ప్రయోజనం? పిలుపు తగినట్లు మనం జీవించటం లేదేమో, చేయమని చెప్తున్నాడు, చేసే మనసు లేదేమో, ఇష్టం లేదేమో, ఇష్టపడకపోయినా కూడా గృహ నిర్వాహకత్వం నాకు అనుగ్రహించబడింది, ఇష్టం లేకపోయినా సుస్థిగా కనబడినా వెళ్ళాలనే మనసు లేకపోయినా గృహ నిర్వాహకత్వమును నమ్మకంగా మనం కలిగి ఉంటున్నామా? తలనొచ్చినట్లుందిలే, ఎండ పొద్దున ఏం పోతాంలే, నాకెవరు తోడు లేరులే. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఇదే ఊర్లో యూనివర్సిటీ వెళ్ళాలి, ఎవరు తోడొచ్చేవాళ్ళు కాదు. సంఘంలో ఎవరైనా తోడు పంపించే అమ్మలాంటి సోదరులు లేరు, ఆంటీలు ఎవరు పట్టించుకోలేదు. ఆ దినాలు ఎవరే కానీ నేను సేవ చేయడానికి దేవుడు నన్ను పిలిచాడని జోసఫ్ గారికి కూడా చెప్పాను, ఆయన కూడా పట్టించుకోలేదు. ఎక్కడన్నా బైబిల్ ట్రైనింగ్లు ఉన్నాయా ఆయన కూడా అడిగాను, ఆయన ఎవరు పట్టించుకోలేదు. కొన్నిసార్లు ఎవరైనా అమ్మాయిలను అడిగాను, రాలేదు. ఒక్కతే పెళ్లి కాకుండా ఉన్న నేను 10 మైళ్ళ దూరం బస్ పట్టుకోవాలి, ఆటో పట్టుకోవాలి, అక్కడికి ఆటోలో దిగి మరి నడవాలి, మళ్ళీ బస్ స్టాండ్లో దిగి మళ్ళీ ఇంటికి రావాలి అన్నాడు మా తల్లిదండ్రులు. ఏ ఆటంకాలు చెప్పలేదు. నాకు తోడు లేకపోయినా, నాకు భయం ఉన్నా కూడా, సిగ్గు ఉన్నా కూడా ఆ కాలింగ్ నాలో ఉంది కాబట్టి ఆత్మలో నన్ను ప్రేరేపిస్తూ వచ్చాడు ఆయన దేవుడు. అలాగూ కొంతకాలం ఆ పని చేయడానికి దేవుడు కృప చూపించాడు. కనుక ప్రియులారా, ఆటంకాలు ఉంటాయి, మన శరీరమే ఇష్టపడదు, మనకు తోడు ఎవరు రారు. పురుషులతో దేవుడు చెప్పాడు, ఇద్దరిద్దరు వెళ్ళండి అని తన శిష్యులతో చెప్పాడు. ఆడపిల్లని నాకు తోడు ఎవరు లేకపోయినారు. ఒక్కసారి పురుషోత్తం అన్న కుమార్తె చెల్లి ఒకసారి వచ్చింది, ఆ తర్వాత మరొకసారి దేవరం వాళ్ళ చెల్లి అక్క అనుకుంటా లుదియా వచ్చింది. ప్రియులారా, ఇంకెవరూ నాకు తోడు రాలేదు 2 సార్లు తప్ప. అయినా నాకున్న పిలుపు ఎవరికి ఉండకపోవచ్చేమో, పిలుపు ఉంటేనే కదా భారం ఉంటుందని ఒక్కదాన్ని వెళ్ళిన దేవుడు నన్ను కాపాడి సంరక్షించి తన సేవ చేయడానికి కృప చూపించాడు. హాస్పిటల్కి అయితే చాలా మంది వచ్చేవాళ్ళు, జమీమా వచ్చేది, వాణి వచ్చేది,
మరి కొద్దిమంది అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. కనుక కొన్నిసార్లు మనకు అనుకూలత ఉంటుంది, కొన్నిసార్లు అనుకూలత ఉండదు ప్రియులారా. అయినా ఇష్టపడకపోయినా మనం ఆ పని చేస్తే, శరీరాన్ని మనం జయిస్తే తప్పకుండా బహుమానం ఉంటుంది. ఆ బహుమానం పొందినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. పలానా ప్రభువా, వీరిని నా ఎందుకు కనిన వారెవరు అని అంటుంది సియోను కుమార్తె. వీరిని నా ఎందుకు కనిన వారెవరు? ఈ ఆత్మలు ఎప్పుడొచ్చినాయి ప్రభా, ఎవరు నమ్ముకున్నారు? ఉదయం ఒక ఆమె అడిగింది, అక్క ఫలానా సంవత్సరం ఇంటి బిడ్డలు చదివేటప్పుడు మీ దగ్గర నేను తీర్మానం చేసినాను అన్నప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది మనకు. ప్రియులారా, కష్టే ఫలి అన్నారు కదా లోక సామెతలో. కష్టపడింది బహుమానం ఉండదు. దేవుడిచ్చే ఉన్నతమైన పిలుపు కలిగిన బహుమానం పొందు రీతిగా మనం పరిగెత్తి దేవుని పని చేయాలి. ఈరోజు ఆ 2 మాటలు నేర్చుకున్నాం. ఆ యొక్క హై కాలింగ్ అని, హెవెన్లీ కాలింగ్ అని నేర్చుకున్నాం. ఈ మాట ద్వారా దేవుడు మన హృదయాలను తాకి ఉన్నట్లయితే పని చేయని వారు పని చేయడానికి ప్రయత్నం చేసి, కాలం సమీపమైంది. 5 గంటలకు కూడా ఒకడు వచ్చాడంట. ప్రొద్దున 9 గంటలకు కొద్దిమంది వచ్చారు, మధ్యాహ్నం వచ్చారు, సాయంకాలం ప్రొద్దు మునిగేటప్పుడు మరొకడు వచ్చాడు. అందరితో పాటు వీడికి కూడా సమానంగా జీతం ఇచ్చినట్టు చూస్తున్నాం. ఒక 5 గంటల సమయంలో ఉన్నామా ప్రియ సోదరి? ఇంతవరకు పని చేయలేదేమో. ఇప్పుడైనా పనికి పూనుకో, నీ జీతం గొప్పదిగా ఉంటుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. జయలక్ష్మి కొరకు మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో కొరకు దేవుని స్థుతించాలి.